సాక్షి కార్యాలయం మీద దాడి తగలబెట్టడం ఏలూరు వ్యవహారంలో పోలీసులు కొత్త ప్రకటన చేశారు. ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సాక్షి మీడియాకి సంబంధం లేదు. ఇది ఒక ఫర్నిచర్ షాప్ గోడౌన్కి చెందిన రిపేరు అంటూ డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనలో దగ్ధమైనటువంటి ఫర్నిచర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం అని ప్రకటించారు. అదే సందర్భంలో పోలీసులు మంటలార్పుతున్న సమయం తర్వాత అక్కడికి దెందులూరు మహిళలు నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ఘటన సమయంలో ఉన్న వీడియోల్లో ఇది స్పష్టంగా రికార్డ్ అయింది. అసలు జరిగిన ప్రమాద ఘటనకి సాక్షికి ఎట్లాంటి సంబంధం లేదు. అలాగే మంటలు ఏర్పడే సమయానికి ర్యాలీ కనీసం 200 మీటర్ల దూరంలో ఉంది. ఏలూరులో సాక్షి కార్యాలయం మీద దాడని, సాక్షి ఫర్నిచర్ దగ్ధమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అవాస్తవం. ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం అన్నటువంటి ప్రకటన చేశారు. అదే సందర్భంలో దీంట్లో బాధ్యులైనటువంటి అసలు విషయం ఏంటన్నటువంటి దర్యాప్తు చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.